నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. సో వెల్కమ్ టు 11 డేస్ మనీ ఛాలెంజ్. 11 డేస్ మనీ ఛాలెంజ్లో ఈరోజు డే 2. డే 1 ఎవరెవరు స్టార్ట్ చేయలేదో డే 1 లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అక్కడి నుంచే మొదలు పెట్టండి, డే 2 నుంచి వద్దు. డే 1 నుంచి ఈ 11 డేస్ మనీ ఛాలెంజ్ని మీరు చేయడం వల్ల మీలో ఉన్న మనీ ఫ్రీక్వెన్సీ అప్గ్రేడ్ అవుతుంది. మనీ గురించి మీలో ఏదైనా నెగిటివ్ బిలీఫ్స్ ఉంటే అదంతా మీరు తీసేస్తారు, పాజిటివ్ బిలీఫ్స్ని వేస్తారు. దానివల్ల మీ మనీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. మీకు ఎక్కడెక్కడ మనీ స్టక్ అయిందో అది వస్తుంది మీ దగ్గరకు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను కన్నడ ఛానల్లో ట్రై చేశాను. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అందరూ ఎన్నో సంవత్సరాలుగా స్టక్ అయిన మనీ వచ్చేసింది, ఆఫీస్లో ప్రమోషన్ దొరికింది, రోడ్డు మీద 3000 దొరికింది, 5000 దొరికింది, ఇలాంటివన్నీ చెప్పారు. సో కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా మీకు మనీ గురించి, చాలా ఆరోగ్యం గురించి, ఇంకా మీ ఫ్యామిలీ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయాలి అంటే కూడా మీరు వాట్సాప్లో వచ్చి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద లింక్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెట్టాను. వచ్చి అక్కడ జాయిన్ అవ్వండి, మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ క్లియర్ చేస్తా. సో డే 1 ఏం చేశారు? మీకు ఎన్ని గోల్స్ ఉంటే అన్నీ రాయమన్నాను కదా, రాశారు కదా, హ్యాపీ ఫీల్ అయ్యారు కదా, ఎన్ని దొరికింది నాకు అని, అన్నీ ఇది దొరికింది అది దొరికింది అని రాస్తున్నప్పుడు మనలో ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు డే 2 ఏంటి? అదే బుక్లో నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేయండి. ఇటుపక్క పాజిటివ్ అని రాయండి, ఇటుపక్క నెగిటివ్ అని రాయండి. హెడ్డింగ్ డే 2 మనీ ఛాలెంజ్ అని రాసి పాజిటివ్ నెగిటివ్ అని రాయండి. మనీ గురించి, డబ్బు గురించి మీలో పాజిటివ్గా ఏమేముంది, నెగిటివ్గా ఏమేముంది అని రాయండి. ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీకు నెగిటివ్గా అనుకోండి, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటిది, అది నెగిటివే కదా. సో దాన్ని రాయండి. నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు, నెగిటివ్. ఇలా డబ్బు గురించి మీలో నెగిటివ్గా ఏమేముంది, పాజిటివ్గా ఏమేముంది అన్ని లిస్ట్ రాసుకోండి. రేపు నెక్స్ట్ ఛాలెంజ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు దీన్ని గుర్తు తెచ్చుకొని మీలో మనీ గురించి ఏమేం నెగిటివ్గా ఉంది, ఏమేం పాజిటివ్గా ఉంది అన్నీ బాగా గుర్తు తెచ్చుకొని రాయండి. ఒకేసారి రాయాలని లేదు. నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే వరకు మీకు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తూ ఉండొచ్చు. మీరేమైనా కొనడానికి వెళ్ళారనుకోండి, మీకు రాసేటప్పుడు మీకు ఏమీ ఐడియాస్ రావట్లేదు అంటే కనుక మీరు మార్నింగ్ నుండి నైట్ వరకు మీ రొటీన్ ఎలా ఉంటుంది చూసుకోండి. లేవగానే మీ దగ్గర ఎంత డబ్బులు ఉంది అది చూసినప్పుడు మీ మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది, పాజిటివ్గా వస్తుందా నెగటివ్గా వస్తుందా దాన్ని రాయండి. తర్వాత మీరు ఏమైనా కొనడానికి వెళ్తారు, ఇంటికైనా ఏదైనా సరుకులు కానీ లేదా మీకు పాలు, కూరగాయలు ఇలాంటివి ఏదైనా కొనడానికి వెళ్తారు. అప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు ఇస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరేమైనా బార్గెన్ చేస్తున్నారా? 5 రూపాయలకి 10 రూపాయలకు బార్గెన్ చేస్తున్నారా? అది కూడా నెగిటివ్ కదా. బార్గెన్ చేస్తే ఏమవుతుంది? మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఎప్పుడు మన దగ్గర డబ్బు లేదు, ఆ ఉన్న డబ్బులో ఆ 5 రూపాయలు 10 రూపాయలు కూడా మిగిలి పెట్టుకోవాలి అనే ఎప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుంటుందో అప్పుడు మన దగ్గర డబ్బులు లేదు అని మనం నమ్ముతున్నామని అర్థం. మన దగ్గర కనుక కోట్లు డబ్బులుంటే మనం కూరగాయలు కొనడానికి వెళ్తే ఆ 5 రూపీస్కి 10 రూపీస్కి బార్గెన్ చేస్తామా అండి? లేదు కదా. వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేసి తీసుకొని వస్తాము. అంటే మనీ మైండ్ సెట్ అలా ఉంటుంది మనలో అన్నమాట. కాబట్టి మీరు పొద్దున్నే ఏమైనా కొన్నప్పుడు మీ మనసులో ఫీలింగ్స్ ఎలా వస్తుంది? ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా బట్టలు కొనడానికి వెళ్ళారా? అప్పుడు ప్రైస్ ట్యాగ్ చూసి కొంటున్నారా? అయ్యో ఇది ఇంత ఉందే, నా బడ్జెట్ అంతే కదా అలా. సో మీరు ఏమైనా కొనాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్తారు. అప్పుడు మీ మనసులోని ఫీలింగ్స్ ఎలా ఉంది దాన్ని మీరు పాజిటివ్ లేదా నెగిటివ్గా ఎలా వస్తుందో దాన్ని చూసి రాయండి. మీరు ఒక ఫోన్ కొనాలి అనుకుంటున్నారనుకోండి, ఆ ఫోన్ బడ్జెట్ చూసి
ఓకే, నాకు ఈ ఫోన్ నచ్చింది కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను దీంతో అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు మీ మనసులో బాధగా ఉందా, పాడైన డబ్బు ఎందుకు నా దగ్గర లేదు ఇలా తిట్టుకుంటున్నారా, అది రాయండి. మీ దగ్గర ఇప్పుడు సడన్గా అనుకోకుండా ఒక 2000 లేదా 5000 వచ్చింది అనుకుందాం. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దానిలో ఏమేం చేయాలనుకుంటున్నారు, నెగిటివ్గా వస్తుందా, ఈ 2000 నాకు దేనికి సరిపోతుంది, నేను అది చేయనా, ఇది చేయనా, అది కొననా, ఇది కొననా, నాకు ఏ మూల సరిపడదు అని వస్తుందా, లేదా అనుకోకుండా నాకు ఇంత డబ్బు దొరికింది, వావ్ నేను ఎంజాయ్ చేస్తా అలా వస్తుందా, అక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ వస్తుంది కదా. ఇలా ప్రతి ఒక్క రీతిలో మీరు ఆలోచించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాసుకురండి. ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ స్టెప్ ఇది. మీరు డే 1లో గోల్స్ ఏమేం కావాలి అది దొరికింది అని రాశారు. ఇప్పుడు ఇదొక ఫౌండేషన్ లాగా మీలో డబ్బు గురించి పాజిటివ్గా ఎన్నుంది, నెగిటివ్గా ఎన్నుంది అని. నేను చూసినంత వరకు ప్రతి ఒక్కరికి నెగిటివ్సే ఎక్కువ వస్తుంది పాజిటివ్ కన్నా. అందుకే కదా మీ డబ్బు ఫ్రీక్వెన్సీ లో అయ్యింది కాబట్టి మీకు డబ్బులు ప్రాబ్లం వచ్చింది. సో ఇదండి డే 2. సో దీన్ని చేసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ డే 3లో కలుద్దాం. డే 3లో చాలా మంచి అద్భుతమైన ఒక యాక్టివిటీ ఉంది. ఈ 11 days యాక్టివిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో డే 3 యాక్టివిటీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.